హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మా ఆయన అయితే టీ పెడుతుండే ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది ఏమంటే మరి వీడియో ఆన్ చేసుకుంటా మరి నువ్వు సాధారణంగా రావు కదమ్మా గ్యాస్ దగ్గరికి అందుకు కాదమ్మా మార్నింగే నేను పెట్టమన్నాం అనుకున్నా ఇక వద్దులే ఇక అనేసి మళ్ళీ నేనే పెట్టుకున్నా టీ ఇక ఇప్పుడు పెట్టమని చాలా రోజులు అయింది మరి నువ్వు టీ పెట్టక నిజమా కాదా చెప్పు నువ్వే ఇప్పుడే పడుతుంది స్టార్ట్ అయింది అమ్మ సౌండ్ తగ్గి ఏం లే కొంచెం ఇందులో పడ్డా కూడా కాపీరైట్ అవుతుంది ఏం లే ఇక యాలాకులు ఆ డబ్బులు ఉన్నాయి కింది దాంట్లో అల్లం అయిపోయింది అందుకని మా ఆయన టీ పెడితే బాగుంటుంది అందుకని పెట్టమంటున్నా ఫ్రెండ్స్ మా ఆయనని ఒకటేస్తున్నా రెండేస్తున్నా అదేందో కానీ నేనేమో పాలు పోయగానే టీ పొడి చక్కెర వేసేస్తా ఫ్రెండ్స్ మా ఆయనేమో మరిగేటప్పుడు వేస్తాడు అనమాట టీ పొడి చక్కెర పాలు మరిగేటప్పుడు టీ పొడి చక్కెర వేస్తాడు రావట్లే అంటే నీ అంత స్పెషలిస్ట్ అయితే కాదులే కానీ ఏదో పెడతా అట్లా వాటర్ అయితే తెచ్చిండు అనమాట ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పట్టుకొని వచ్చిండు వాటర్ స్నానాలు అయిపోయినాయా తల స్నానాలు పోసిన మంచి కూర్చొని హాయిగా ప్రశాంతంగా టీవీ చూస్తానవా బాబా వేరే కథలు పెట్టుకో బయట వాతావరణం చూడండి ఫ్రెండ్స్ అసలు మార్నింగ్ నుంచి ఉందన్నమాట ముసురు పెట్టింది వర్షం మార్నింగ్ నుంచి ముసురు పెట్టింది ఇక అక్కడ చేను కనబడుతుంది కదా ఇన్ని రోజులేమో మొత్తం గడ్డి ఉండే ఇక తోట వేసారు ఫ్రెండ్స్ నిన్న మొన్న అయితే మంచిగా మిర్చి తోట అయితే పెడుతున్నారు ప్రెసెంట్ ఇంకా ఇప్పుడే ఇవాళ వేస్తున్నారు అయితే ఏం చేయాలని అంటే కెమెరా అన్నప్పుడు ఇట్లా క్లారిటీగా పట్టుకొని ఇట్లా జూమ్ చేస్తే ఒకటి మిర్చి తోట కనపడుతుంది ఆడ పెట్టే మనిషి కూడా కనపడుతుంది అగో ప్రజెంట్ ఇప్పుడు పెడుతుంది అక్కడ తోట అది వీడియో తీసే విధానం ఎన్ని సంవత్సరాలైనా నీకు పెద్దోడా ఏం చూస్తున్నావు టీవీ షార్ట్స్ పెట్టుకొని చూస్తాను మరగలే మసులుతుంది అదే మసులుతుంది ఏం మరిగింది చక్కెర వేసినాం కదా ఇంకో 2 days ఆగితే రిచ్చమ్మ బర్త్డే అన్నమాట హ్యాపీ బర్త్డే టు యూ రిచ్ ఏమంటుంది మమ్మీ డెకరేషన్ కి సంబంధించిన ఏమైనా కొంటరా అని అడుగుతాను ఇందాక అది చూసుకుంటా వేరే వాళ్ళే చూసి డెకరేషన్ చిన్నప్పటి బర్త్డేలు చేసినాం ఫ్రెండ్స్ నార్మల్ గా అట్లా ఉన్నంతలో అయితే బెలూన్స్ తెచ్చి మామూలుగా డెకరేషన్ చేసేది కానీ ఇక ఈసారి చేయలేదన్నమాట ఎప్పుడు బిడ్డ నీ బర్త్డే ఎప్పుడు చెప్పు 26 ఆగస్ట్ 26 గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన అంటే పెద్దమ్మకి రిచ్ కి పెద్దమ్మకి బర్త్డే అయితే అందలేదు అనమాట అందుకని రిచ్ బర్త్డేకి అయితే అందింది ఇస్తాను ఏంటి రోజు ఇస్తా చెప్పాను ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మళ్ళీ ఎట్లా చెప్పాను సర్ప్రైజ్ అయితేనే ముందు చెప్పాలి లేదు ముందు చెప్పాను పెద్దమ్మ బర్త్డేకి ఇద్దాం అనుకున్నా అందలేదు పెద్దమ్మ బర్త్డేకి అందుకని రిచ్ బర్త్డేకి అయితే అందింది అనమాట ఇద్దరికి అయితే ఉన్నాయి గిఫ్ట్స్ ఓకేనా ఎందుక అంటే నీ బర్త్డే అక్క బర్త్డేకి నీ బర్త్డేకి ఇద్దాం అనుకుంది ఇప్పుడు కుదిరింది అన్నమాట నీకు టీవీ వస్తా నేను పట్టు పట్టు పోయి పోతా కోడైతే గప్చుప్ సంబర్ పొడి అన్నట్టుంది అది సౌండ్ కూడా లేదు తెలుసా అది నిద్రపోయిందో పిల్లలే చేస్తుందిలే ఇక కోడి చూడు ఇంట్లోకే వస్తుంది నల్ల కోడి బ్రెడ్ లేదు బ్రెడ్ పెట్టొద్దు అంటున్నారమ్మా పిల్లలకి వద్దులే బ్రెడ్ ఎక్కువ దేకు మరిగా మైదా పిండితో చేస్తారంట పిల్లలకు డైజెషన్ అవ్వదు పెట్టకూడదు అనేసి అంటున్నారు మాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకే రెడీ అయింది ఎట్లుంటది బాగుంటది
కూర్చోపోయినా చేరేసుకొని రమ్మని లోపలికి రమ్మని. వర్షం వస్తుంది బయట. ఈడదా కొత్తది పోతుంది మళ్ళా. కట్టెలు కాలుతానే స్నానాలు నీళ్ళు వేడైతానయా? గులాబీ పూజ చూపేసుకోమ్మ. రిచ్ బర్త్డేకి అందుతాయి అనుకుంటే అసలు ఎంత పని చేసినాయి. రిచ్ అప్పటికి అన్నది తెలుసా. గులాబీ పూలు చూపించడం ఏంది కొత్తగా? ఎందుకంటే పూసినాయి అనమాట. వర్షం పడేటప్పుడు బయట వాతావరణం చూపించలే కదా. నేనైతే టీ గ్లాస్ పట్టుకొని వస్తాను. దా అల్లనే 4 చుక్కలు వర్షం నీళ్ళు పడితే ఇంకెక్కువ అవుతుంది టీ. ఏది ఇది ఇంతే పూస్తుంది? నేను అనేది అదే మరి. ఇక ఇదేమో కొద్దిగా 2 స్టెప్స్ పూసింది, ఇది అసలే ఒకటే స్టెప్ పూసింది. చూడు మొగ్గలు ఉన్నాయి మళ్ళీ లేవమ్మా. ఎంత పోయింది ఎడిపోయింది ఇది. ఇక్కడ ఉందా? ఏంటది? ఒక మండ. ఓ వర్షం పెరిగింది నడు. రిచ్చు అగో ఆ రెడ్ గులాబీ అందుతుందని చూస్తున్నా. ఓహో ఈడోటుందా? ఈ 3 రోజులలో కొద్దిగా మొగ్గలే రిచ్చమ్మకి అవుతుంది. 3 ఉన్నాయా బిడ్డ? ఇది రిచ్చమ్మ బర్త్డే వరకు అందిద్ది. ఇక్కడ ఒకటి ఉంది. వెరీ గుడ్. నడు 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 నడు. వర్షం పెరిగింది. బహుశా వర్షం నీళ్ళు పడడం వల్ల కావచ్చు. అరే ఈ పూలన్నీ ఇట్లా రాలిపోతానే ఏంటి? తెంపుకొనిలే. ఉన్నాయా కట్టెలు? తడిచినాయా? తడవకుండా పరదా పెడతానా బత్త పెట్టినా. జాగ్రత్త మరి, బత్తాలు కప్పి తీసేటప్పుడు ఏమన్నా ఉంటాయి దాని కింద. అట్లానే పొద్దున జాగ్రత్త తీసిన. అయిపోయినాయి అమ్మ దగ్గర. వేడైనాయా నీళ్ళు? ఇప్పుడు అయినాయి, దగ్గర పడ్డాయి కట్టెలు. ఏదప్పుడు కొట్టినాయా? అప్పుడు అది అంటుకోదు, అది అంటుకోదు. తర్వాత పెడుతుంది. మళ్ళీ ఎండ బాగా వెళ్ళిన రోజున మళ్ళా కొట్టాలి. చేతులు కాలుతాయి. ఓ ఏమైంది? తగిలిందమ్మా. ఆగమాగమైతాను. ఇట్లా పెట్టినా తగిలింది, మూతికే తగిలింది. యూజడమే రాదమ్మా నాకైతే. ఇక అంటుకోవాలి, టైం పడుతుంది. మళ్ళీ గదిలేక ఇక మళ్ళీ గదే ఇక నువ్వు. రేపు ఒక్కరోజు, ఎల్లుండి ఒక్కరోజు వస్తాయి. రేపు 2 రోజులు. జాగ్రత్త ఇది వేసేటప్పుడు మరి. ఎంత బందోబస్తు పెడుతున్నా చూసినా, ఏడ గడుపుతాయో అని భయం. లోపల పెట్టినాగా మొన్నటి దాకా. లోపల పెడితే దోమలు చంపుతానే అసలే అని ఇక నేను బయట పెట్టి పరదా కట్టిన. మంచి పని చేసిన. సరేలే మరి. అమ్మయ్య. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.